మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన ప్రియులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు, సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మనము కూడికను ప్రారంభించడం ముందుగా మన మధ్యలో పెద్దలు మనోహరన్న గారు ప్రార్థనతో కూడిక ప్రారంభించవలసినగా మనవి చేస్తున్నాను. ప్రార్థించండి అన్న. ఓకే, వందనాలు కూడా. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ గణనామములు, స్తుతులు, స్తోత్రములు ఈ ఉదయం చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మమ్మల్ని రక్షించి విమోచించి ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉంచారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడ, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని ఇలాగున్న సమకూర్చి మీ వాక్యమును వినడానికి సిద్ధపరిచారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. గత రాత్రి మీరు ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యము, ఆయుష్ను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4355వ రోజుకు మమ్మల్ని నడిపించారు. అందులో బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు శ్యాంబాబు గారు నడిపిస్తుండగా మీరే తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మళ్ళీ అలాగే మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నడిపిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని, మందిర నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, మరి ఈ కూడికను ప్రారంభిస్తూ ఉండగా పాటలు పాడువారిని, ప్రార్థన చేసేవారిని మీరే సిద్ధపరుస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా మీ వాక్య సందేశాన్ని అందించడానికి సిద్ధపరచబడినటువంటి మా ప్రియులు, మరి సహోదరులు బ్రదర్ సత్యం బాబు గారిని ఆత్మతో నింపి మా మధ్యకు నడిపించారు. స్తోత్రములు. కరుణా సంపన్నుడ, ఈ కూడిక యావత్తు ఎలాంటి మా ప్రభా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా గానీ ఆటంకం లేకుండా నడుపుకున్నట్లు కృప చూపించండి వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం మా జీవితాలకు ఎంతో అవసరమైంది. కడవరి దినాల్లో ఉండగా విశ్వాసమును కాపాడుకున్నట్టుకు, మీ రాకను ఎదుర్కొన్నట్టుకు అవసరమైన సందేశాన్ని లేఖనాల ద్వారా మాకు అందించి మీరే మహిమ పొందమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతులు, స్తోత్రములు, వందనము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించి పెద్దలకు ప్రభు నామములో వందనాలు తెలుస్తున్నానా. అన్నాలు మంచి మన మధ్యలో హైదరాబాద్ నుంచి కేజే రూఫస్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక కీర్తన పాడి ప్రభు నామమున గణపరిచినగా ప్రభు నామమున తెలియజేస్తాను అన్న. రూఫస్ అన్న. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. కీర్తన పాడండి. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ, దేవుని సేవకులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయాన్ని దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. స్తోత్రము పాడి పొగడెదము, దేవాది దేవ నేను రాజాది రాజా మ్రొక్కి కీర్తించేదనేటువంటి పాట పాడుకుందాం. స్తోత్రము పాడి పొగడెదను, స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవా నిన్ను రాజాధిరాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను, దేవాది దేవా నిన్ను రాజాధిరాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ, అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ, ఎన్నడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ, ఎన్నడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ, స్తోత్రము పాడి పొగడెదను, దేవాది దేవా నిన్ను రాజాధిరాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను, దేవాది దేవా నిన్ను రాజాధిరాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను, మాయలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను, నన్ను జయించిన దైవ ప్రేమ
నాలో పొంగు ప్రేమ, నన్ను జయించిన దైవ ప్రేమ, నాలో పొంగు ప్రేమ, స్తోత్రము పాడి పొగడెదను. దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించేదను. మాట తప్పని ప్రేమ, పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ, మాట తప్పని ప్రేమ, పరమవాక్కునిచ్చి ఆదరించే ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ, స్తోత్రము పాడి పొగడెదను. దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిను, రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించేదను. మంచి కీర్తన పాడి ప్రభువుని కనపరిచిన కేచే రూపసుమారావు గారు అన్నగారికి ప్రభు వందనాలన్నా. మంచిది. మన మధ్యలో దైవ సేవకులు సత్యంబాబు గారు ఉన్నారు. వాక్యపరిచేసే ముందుగా మన మధ్యలో శైల్తి బాబు గారు కడప నుంచి, మన మంగంపేట నుంచి మన మధ్యలో ఉన్నారు. వాక్య సహాయం కొరకు ప్రార్థించాల్సిందిగా ప్రభు నామములో తెలియజేస్తున్నాను. శైల్తి బాబు అన్న ప్రార్థించండి. అన్నా వందనాలు వందనాలన్నా, ప్రార్థించండి అన్న. మహోన్నతుడును మహాగణుడును నెత్తి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ విధంగా కలుసుకొని నాయన నీ మాటలు వినడానికి ప్రభాయన సిద్ధపరిచిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం అందించడానికి మీ దాసుడు ప్రభాయన సిద్ధపడి ఉంటుండగా ప్రభాయన సత్యమైన దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపగల తలకిని భద్రపరచండి. అలాగే ప్రభాయన మీ శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభాయన మీ దాసుడికి ప్రభాయన మాటను ప్రభాయన మీరు అందించి ప్రభా మీరే మాతో మాట్లాడి మీ నోటి బూరగా మీ దాసుని వాడుకొని వినగల మనసును ప్రభాయన వెలగల చెవిని గ్రహించగల మనసును ప్రభా మీరు మాకు అందించి ప్రభాయన శ్రేష్టమైన సంగతులను అవసరమైన సంగతులను ప్రభాయన మీరే మాకు అందించి ప్రభాయన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది వింటుండగా ప్రభాయన అనేక కుటుంబాలు అలాగే ప్రభాయన సంఘాలకు ప్రభాయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరే మార్చి ప్రభాయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ దాసులను ప్రభాయన నడిపిస్తున్న మీ దాసులను అలాగే ప్రార్థించి అలాగే ప్రభాయన పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచిన దాసులందరిని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటుంటారు. హలో అన్న వినిపిస్తుందా? సరే, మంచి చైతన్య బాబు మీట్లోకి వెళ్ళారు అన్నా.
ప్రభువైన యేసుక్రీస్తు ఆమేన్. ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిదే. ప్రార్థించిన ఇలే చేతులు గౌరవ గారికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాడన్నా. మంచిది. మనం శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము. మన మధ్యలో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తిరుమల నుంచి బి సత్యం బాబు గారు మన మధ్యలో ఉన్నారు. దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం మీట్లో ఉండి ప్రభు వాక్యాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అన్నా సత్యం బాబు గారు అన్న ప్రభు వందనాలన్నా. వాక్యాన్ని అందించడం ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపలో మనం 2024లో ఈ 12వ నెలలో కూడా ప్రభువు తీసుకొచ్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి వాస్తవంగా మనం అబ్రహాం జీవితంలోంచి కొన్ని విషయాలు వింటున్నాము, కానీ మేము తిరుమలలో మందిరం పని వరుసను జరిగించడం ద్వారా మరి వాక్యాన్ని గురించిన కొంత ప్రిపరేషన్ అనేది పూర్తిగా ఉంటేనే చెప్పాలనిపించింది నాకు. అందుకని ఈరోజు ఒక కొత్త భాగాన్ని చదువుకొని అందులోంచి చాలా క్లుప్త వర్తమానాన్ని మనం విందాం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందామండి. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోవుదుననగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేయని యెడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధయుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలు తెప్పించి తోకల తట్టు తోకలు తిప్పి 2 తోకల మధ్య ఒక్క దివిటి కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనలను, కుప్పలను, పైరులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టి, ఫిలిష్తీయులు ఇది ఎవరు చేసిరని చెప్పుకొనుచు తిమ్నాతీయుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన కనుక అతడే చేసి ఉండునని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. అప్పుడు సంసోను, మీరు అలాగు చేసిన యెడల నేనును మీ మీద పగ తీర్చుకుని తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసి అటుపిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎపిసోడ్లు నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ దాసుడు బర్నబాస్ గారు అలాగే వారి తోటి సహచరులు నాయన మరి ప్రభువా కలిసి ఈ మంచి పరిచర్యలో ఉండటానికి సహాయం చేసి చక్కగా నాయన మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. ఎంతో మంది దైవజనుల్ని వాస్తవంగా కలవలేకపోతున్నాం, వారి వర్తమానాలు వినలేకపోతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో, విదేశాల్లోంచి అనేక మంది దైవజనుల ద్వారా మరి మేము ఎప్పుడు వినని సంగతులను
ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీరు వినిపించి మా ఆత్మీయ ఆకలి తీరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి పని ప్రారంభించిన నీ బిడ్డలను దీవించండి. ఇంకా ముందు దినాల్లో ఆశీర్వదించి బలపరచుమని, చదువుకున్న వాక్యాన్ని దీవించి ఈరోజు మీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మాకు వడ్డించి తినిపించుమని యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు యెహోషువ గ్రంథము విజయాల గ్రంథము అని మనకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథము అపజయాల గ్రంథంగా మనం చూస్తాం. ఎందుకంటే వారు జయిస్తూ వచ్చారు, యెహోషువ ఉన్నాడు అక్కడ. న్యాయాధిపతుల గ్రంథంలో వారు ఓటమిని చూస్తూ వస్తున్నారు. ప్రతిదీ పూర్తిగా స్వాధీనపరుచుకోలేదు, వెళ్ళగొట్టలేదు. అదే సమయంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో సారిసారి మనకు కనబడే మాట, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నాయకుడు లేని జనులు చెడిపోతారు అనేది సామెతల గ్రంథంలో మనం చదువుతాం. అది వాస్తవం. ఒక బలమైన నాయకుడు ఎప్పుడైతే లేడో ఆ నాయకత్వాన్ని తిరస్కరిస్తామో ఆ తర్వాత అంతా అస్థిరత అనేది ఏర్పడింది. అందుకే మీరు అక్కడక్కడ మీరు చూస్తే ఇప్పుడు లెబనాన్ కానీ గాజాలో కానీ మెయిన్ లీడర్స్ లేపేస్తున్నారు. ఎవరు? ఇజ్రాయేల్. కాబట్టి నాయకుడు ఎప్పుడైతే ఉండడో అక్కడ ఆ ప్రజల్లో ఉన్న ఉద్యమము కానీ ప్రతిదీ డౌన్ అయిపోయింది. అలాగే ప్రభు సంఘానికి నాయకుల్నిచ్చాడు, అపోస్తలునిచ్చాడు, ప్రవక్తలనిచ్చాడు, బోధకులనిచ్చాడు. ఇలాంటి సమయంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు దాదాపు 13 మంది న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఉన్నారు ఏలీ గాని సమూయేలు గాని, వారు కూడా న్యాయాధిపతులే. మరి ఇక్కడ మనము ఈ గ్రంథంలో మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు అయితే ఆఖరి న్యాయాధిపతి సంసోను. న్యాయాధిపతుల గ్రంథంలో ఆఖరి న్యాయాధిపతి తన జీవితాన్ని మనోహరంగా ప్రారంభించాడు, గుడ్డివాడిగా తన జీవితాన్ని ముగించాడు. ఆఖరి రాజు సిద్కియా తన చివరి జీవితాన్ని గుడ్డివాడిగా ముగించినట్లుగా మనం చదువుతాం. ఆఖరి సంఘము లవోదికీయ సంఘాన్ని చూసి ప్రభువు అన్నాడు, నువ్వు గుడ్డివాడవు అని. ఈ చాలా బాధకరమైన విషయాలు. 13, 14, 15, 16 అధ్యాయాలు, పరిశుద్ధాత్ముడు 4 అధ్యాయాలు సంసోను జీవితానికి మరి ప్రత్యేకంగా ఉపయోగించాడు. దేవుడు ప్రత్యేకమైన కృపను సంసోనుకి ఇచ్చాడు, కానీ దాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోంచి కొన్ని విందాం. 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, సరికాని వాటితో సంబంధాలు కలిగి ఉంటే ఎలా నష్టపోతాడు అనేది ఆ 15వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు మనకు నేర్పే పాఠం. ఇక్కడ మనం చూస్తే, కొన్ని దినములైన తర్వాత గోధుమల కాలమున సంసోను మేక పిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడ వచ్చి. 14వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన తిమ్నాతుకు ఒక స్త్రీని చూశాడు. అప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా, నీ జనులలో స్త్రీ లేదనుకొని, నీ తండ్రి ఇంటి వారి దగ్గర స్త్రీ లేదనుకొని నువ్వు
ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తున్నావా, అన్యుల దగ్గరికి వెళ్తున్నావా అంటే ఆమె నాకు ఇష్టమైంది అంటే, నాకు ఇష్టమైంది అన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. మరి ప్రతిదీ ఆటంకంగానే ఉంది. ద్రాక్ష తోటలో గుండా వెళ్ళటం గాని, అది ఒక నాజీరు వెళ్ళకూడదు. నాజీరులు 2 రకాలుగా ఉంటారు. తాత్కాలిక నాజీరు, ఆజన్మ నాజీరులని ఉంటారు. జీవితకాలం అంతా నాజీరు గడుపుతూ ఉంటారు. అందులో సంసోను గాని, సమూయేలు గాని, బాప్తిస్మిచ్చి యోహాను గాని, వీళ్ళు ఆజన్మ నాజీరులు. వాళ్ళ జీవితకాలం అంతా దేవునికి ప్రతిష్ఠితులుగా, పవిత్రులుగా, ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. తాత్కాలిక నాజీర్లు కూడా కొంతకాలం ఉండి తీసేసుకోవచ్చు, అది వేరే విషయం. తల్లి గర్భం నుండే ఈ బిడ్డలు నాజీర్లుగా ఉన్నవారు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు, నాకు ఆ అమ్మాయి ఇష్టమైంది అన్న ఆ వివాహం. ఎందుకంటే దేవుని వాక్యములో అవిశ్వాసులకి విచ్చోడిగా ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 7లోనే చెప్పాడు, 7 జాతుల వారిలో ఎవరిని మీరు వివాహం చేసుకోకూడదు, వారితో బియ్యమందకూడదు, వారి పిల్లల్ని మీరు చేసుకోకూడదు, మీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, వారి దేవతలు పూజించకూడదు అని చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టాడు. తనకిష్టం వచ్చినట్టు వెళ్ళాడు. సరే, వివాహం కూడా అయ్యింది. 15వ అధ్యాయంలో చూస్తుంటే ఆ వివాహంలో కూడా చాలా జరిగినాయి. మనము 14వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చూస్తాం. అయితే ఇక్కడ 15వ అధ్యాయం మొదటి వచనాల్లో, కొన్ని దినములైన తరువాత అంటే సంసోను ఒక విప్పుడు కథ వేశాడు. ఆ విప్పుడు కథని మరి తన వచ్చిన 30 మంది స్నేహితులకు చెప్పినప్పుడు వారు 7 దినాల్లో చెప్పాలి అన్నారు. 7 దినాల్లో చెప్పలేకపోతున్నారు. చివరికి ఈమె ఎవరినైతే మరి సంసోను భార్యగా ఉందో ఆమెను పీడించారు, వేధించారు. సంసోన్ని ఆమె కూడా ఏడ్చి కన్నీరు గార్చింది చెప్పాడు. చెప్పినప్పుడు సంసోను ఎప్పుడైతే చెప్పాడో ఎమ్మటే 7వ దినం తెల్లవారు టయానికి ఆ విప్పుడు కథ చెప్పింది. వారితో మాట్లాడారు. చివరి వారికి చెప్పినట్లుగా 30 దుస్తులు ఇచ్చాడు. ఆయన కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక రాళ్లే అనుకుంటున్నాడు. వెళ్ళాడు, ఇక రాళ్లే అనుకుంటున్నాడు. కొన్ని దినములైన తర్వాత, భార్యాభర్తలు అన్నాక కోపతాపాలు లేకుండా ఉండవు, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక వెళ్ళాడు, ఇక రాళ్లే అని చెప్పి వెంటనే ఈ స్త్రీని తీసుకెళ్లి తన స్నేహితుడికి ఇచ్చాడంట. ఆ 30 మందిలో ఎవరికి ఇచ్చాడో ఒకళ్ళకి ఇచ్చేసాడు. అన్యులతో, సరికాని వ్యక్తులతో వివాహ సంబంధాలు పెట్టుకుంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి. డాక్టర్నల్ గా, వాక్య ప్రకారంగా, వాక్యానుసారమైన విషయాలు వారికి తెలియదు. వీళ్ళేం చేస్తారంటే నామకార్థులతోనూ, ప్రభువుని పూర్తిగా ఎరగని వారితోనూ వివాహ సంబంధాలు ఒక విశ్వాసం ఎప్పుడైతే పెట్టుకుంటారో చివరికి ఎలాగవుతా ఉంటాయంటే, వెంటనే మాకు విడాకులు కావాలి, నేను ఉండను అని సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం, పక్కకి వెళ్ళిపోవటం, చాలా ట్రగుల్స్ అనేది ఏర్పడుతుంది. ఫిలిస్తీయుడికి తెలియదు. ఈ తిమ్నాతు మామకి ఆ అల్లుడు విలువ తెలియదు. తండ్రిని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ప్రతిష్ఠితను విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి నీ కోసం వచ్చాడనే సంగతి, ఆ విలువ వారికి తెలియదు. కాబట్టి మనము కూడా ఇలాంటి వాటికి, అందుకే అవిశ్వాసులకి విచ్చోడిగా ఉండొద్దు అన్నాడు. నేను లోపలికి వెళ్ళాలి అంటే నేను వెళ్ళలేను అన్నాడు. ఏంటి అంటే, నువ్వు రావనుకొని ఆమెను తీసుకెళ్ళి మీ స్నేహితుడికి ఇచ్చాను. కొన్ని దినాలంటే ఒక నెల ఏమో, కొత్తగా పెళ్ళయింది కాబట్టి నెల రోజులు 2 నెలల లోపల ఏమండి అప్పుడే మళ్ళీ 2వ పెళ్లి కూడా చేసేసాడు. చూడు అసలు ఎట్లా ఉందో. చేశాడు. అప్పుడు ఆమె చెల్లెలు ఆమె కంటే ఇంకా చక్కగా ఉంటది కదా, ఆమెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఎన్ని పెళ్ళిళ్ళు ఏం చేస్తాడు అయితే. దీన్ని బట్టి మనం చూస్తే ఎన్ని పెళ్లిళ్ళైనా ఈ ఫిలిస్తీయుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కానీ చేసుకోవటానికి సంసోను అక్కడ ఇష్టపడలేదు. చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు.
చాలా కోపం వచ్చేసి ఆగ్రహానికి గురి అయిపోయాడు. నేనేదో ఒకటి చెయ్యాలి. చూడండి, ఒకటి దాని తర్వాత ఒకటి దేవుని చిత్తము లేకుండా, దేవుని ఆలోచన లేకుండా మనం ఎప్పుడైతే అడుగు వెంబడి అడుగు వేస్తామో ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యి సమస్యలు స్టార్ట్ అవుతా ఉంటాయి. తర్వాత అక్కడ మనం చూస్తే వెంటనే ఆయన పోయి 300 నక్కలు పట్టుకొని ఆ నక్కలకి తోకలకి అటు ఇటు తోకలు ముడేసి మధ్యలో దివిటి పెట్టేసి పంపించేశారు. ఫిలిష్తీయుల యొక్క చేలు గాని, కుప్పలు గాని, పైరు గాని, అలాగే పనలు గాని, అలాగే ద్రాక్ష తోటలు గాని, అలాగే ఒలివ తోటలు గాని, అలాగే అంజూర మొక్కలు మొత్తం అన్ని కాలి బూడిదైపోతారు మొత్తం. ఏంది 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 అంటే ఇది ఫిలిష్తీయుని అల్లుడు చేశాడు. వాస్తవంగా బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు ఈ విషయాలను చూస్తున్నప్పుడు ఆయన ఒక ప్రతిష్ఠితుడు, ఒక పవిత్రుడు. నక్కలు ఒక అపవిత్రమైనది. బైబిల్లో మనం చాలా విషయాలు చెప్తాను వాటి గురించి కూడా. ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు ఒక అన్య స్త్రీ వివాహం చేసుకోకూడదు. తర్వాత నక్కలు అపవిత్రమైనవి, చచ్చినవి తినేవి. నువ్వు నాజీరు చేయబడ్డవాడివి, ఒక అపవిత్రమైన నక్కలు పట్టుకోకూడదు. వీటిలో ఎన్నో పాఠాలు, సంఘ సత్యాలు. నేడు సంఘానికి ఇలాంటివి మనము కంపారిజన్ అంటే వాటిని పోలికగా మనం చూసినప్పుడు చాలా విషయాలు మనం చూడొచ్చు. సంసోను మనం గమనిస్తున్నప్పుడు ఒక విశ్వాసికి మనం పోల్చి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ నక్కలు అనేది, బైబిల్లో నక్కలు అనేది చాలా సార్లు మనం చూస్తాం. నక్కలు అనేది అవి అపవిత్రతకు గుర్తుగా మనం చూస్తాం. ఇంకొక విషయం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమి కలుగుకున్నను సుబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు అని. నేను కాదంటుంది, దేవుడే చెప్పాడు. ఈ అబద్ధ ప్రవక్తల్ని దేవుడు చెప్పకుండా, పిలవకుండా వచ్చే ఈ ప్రవక్తలు గాని, సేవకులు గాని, దైవజనులు గాని, బోధకులు గాని, గాయకులు గాని, వీళ్ళు ఎవరైనా కావచ్చు, దైవ దర్శనం లేకుండా, దేవుని పిలుపు లేకుండా వచ్చే వాళ్ళని ఆయన ఏమన్నాడంటే, పాడైన స్థలాలలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు అన్న. ఈ నక్కల గురించి చెప్పాలంటే ఇర్మియా గ్రంథం కానీ, అలాగే యెషయా గ్రంథంలో కానీ కొన్ని స్థలాల్లో ప్రవక్తలకు పోల్చి మాట్లాడిన అబద్ధ బోధకులతో మాట్లాడిన విధానాన్ని మనం చదువుతాం. లూకాసు వార్త 13:32లో కూడా మనం గమనిస్తున్నప్పుడు, హేరోదు నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాడంటే ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అన్నాడు ప్రభు. యేసుప్రభు వారు అంటాడు, ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ప్రవక్త ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఉంటాడని చెప్పండి. అంతేకాదు, పరమగీతంలో 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు, ఆ ద్రాక్ష తోటను పాడు చేసే నక్కలను పట్టుకోండి. ద్రాక్ష తోటను పాడు చేసే నక్కలను, గుంట నక్కలు, 2 రకాల నక్కలు ఉంటాయి. నక్కలు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి. నక్కలు కనపడతాయి, గుంట నక్కలు కనపడవు. ఆడ లోపల ఉంటాయి, ఎక్కడో ఉంటారు. సంఘంలో లోపల ఎక్కడో ఉంటారు, కనపడరు. అవసరాన్ని బట్టి అటు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతా ఉంటారు ఈ నక్కలు. ఈ పాడైన స్థలాల్లో చచ్చినవి తినే
63వ కీర్తన 10వ చరణంలో మనం చూస్తాం. ఇలా చాలా ఉన్నాయి నక్కల గురించి. నక్కలు అబద్ధ బోధకులకు గుర్తుగా ఉన్నాయి. వాటి తోకలు అన్నాడు కదా, తోకలేసి తోకలు కట్టారు అన్నారుగా. తోకలు దేనికి గుర్తుగా ఉందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము నక్కల తోకలు మనం గమనిస్తున్నప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము తీశారా 15వ వచనం. పెద్దలను గనులను తల, కల్లలాడు ప్రవక్తలు తోక, ఈ జనుల నాయకులను త్రోవ తప్పించువారు. ప్రజలను త్రోవ తప్పించే పెద్దలు గనులు తలలాగున్నారు అన్నాడు. కల్లలాడు ప్రవక్తలు తోకలాగున్నారు అన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు, కల్లలాడు ప్రవక్తలు, ఈ తోకలు తోకలు ఉంటాయి. అక్కడక్కడ తోకలు, చాలా తోకలు ఉంటాయి. నువ్వు ఆ తోకను పట్టుకో ముందు అన్నాడు. ఎవరిని? మోషేని. మోషేతో ఆ కర్ర కింద పడేస్తే పాము అయితే నువ్వు దాన్ని తోక పట్టుకోమన్నాడా, తల పట్టుకోమన్నా అంటే తలగా దాన్ని తోక పట్టుకో. తోక కాడి నుంచి దాన్ని పట్టుకొని, పావుని ఎవరైనా తల పట్టుకోరు, తోక పట్టుకుంటారు. ఈ తోక కలలాడు ప్రవక్తలు. సరే, ఇది ఇలా ఉన్నప్పుడు ఈ తోకలకేసి కట్టి మధ్యలో దివిటి పెట్టి పంపించారు. మరి దివిటి దేనికి గుర్తుగా ఉంది అనే దాన్ని మనం చదువుతున్నప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక తీయండి ప్రియులారా, మనందరం సహోదరులు జాగ్రత్తగా వినాలి వాక్యము. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు చూడండి, 6వ వచనం లేక 5వ వచనం. అలాగనే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. కాబట్టి ఇక్కడ ఈ అబద్ధ బోధకులు మధ్య కట్టబడిన ఈ యొక్క తోకలకి పెట్టినటువంటి ఈ దివిటి దేనికి గుర్తుగా ఉంది అంటే వారి మాటలు. నాలుక అగ్నియే, కొంచెం నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్టుగా ఇది ప్రతిదానికి చిచ్చు పెడతా ఉంటది. మరి అట్టగైతే పొలాలు దేనికి గుర్తుగా ఉన్నాయి దానికి కూడా మనం చూడాలి. 15వ అధ్యాయంలో కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున అనే మాటను మనం చదువుతున్నాం. గోధుమల కోత కాలము అన్నాడు. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో గోధుమలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చూస్తాం. యోహాను సువార్త 12:24. అవును, గోధుమలు ప్రభువుని చూపిస్తుంది. ఏమండి, అక్కడ 5వ వచనంలో గోధుమల చేలు ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి, పనలు ఉన్నాయి. పనలంటే మనకు తెలుసు కదా, అన్నలారా చేలో మనం పనులు కడుతుంటే నా పనులు లేచి నిలబడింది, మీరందరూ మీ పనులు నా పనికి నమస్కారం చేశారు. పనులు ఉన్నాయి, ఏమండి, కుప్పలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, పైరుంది, ఒలివ తోటలు ఉన్నాయి. మొత్తం తగలబెట్టడమే. 5వ వచనంలో చూస్తే ఒలివ తోటలను తగలబెడుతున్నారు. ఈనాడు మనం గమనిస్తున్నప్పుడు ఒక ఇశ్రాయేలీలు ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా శత్రువును జయిస్తున్నప్పుడు పంట పొలాలు తగలబెట్టమని దేవుడు ఎక్కడా చెప్పల. వారిని వారి విగ్రహాలని పాడు చేయమన్నాడు. కానీ ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నీవు ఒక పురమును లోపరుచుకున్నట్టుకు దాని మీదకు యుద్ధమును చేయొచ్చు, అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాన్ని చెట్టు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును, వాటిని నరికి వేయకూడదు. వాటిని నరకటం గాని, అగ్నితో కాల్చటం గాని, పాడు చేయటం గాని చేయకూడదు.
ఎందుకంటే పంట అనేది అది ఎవరి దగ్గర ఉన్నా కానీ అది దేవుడిచ్చిన పంటే, మనుషులు తయారు చేసిన పంట కాదు. పంట అనేది దేవుడిచ్చిందే. అలాగైతే ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఈ పంట పొలాలు, ఈ పైర్లు, ఈ కుప్పలు, లేక ఈ యొక్క తోటలు, ఈ గోధుమ చేలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంఘానికి గుర్తుగా ఉంది. జీవము గల దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. కొత్త నిబంధన వెలుగులో నేను న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు చూడాలని ఆశపడుతున్నాను. క్రొత్త నిబంధన వెలుగులో ఈనాడు అనేక మంది తగలబెడుతున్నారు, సంఘాలు తగలబెడుతున్నారు. ఒక పవిత్రుడు, ఒక పరిశుద్ధుడు ఎవరిని పట్టుకున్నారంటే నక్కల్లాంటి ప్రవక్తల్ని, కుక్కల్లాంటి ప్రవక్తల్ని. బైబిల్లో నక్కలు కుక్కలు గూర్చి జాగ్రత్త అన్నాడు. నక్కల గూర్చి కుక్కల గూర్చి జాగ్రత్త. దుష్టులైన పని వాళ్ళు, అబద్ధ బోధకులు. ఏమండి, వారు మనవారే కానీ మనలో నుండి వెళ్ళిన వారు, మనవారైతే మనలో ఉండే వాళ్ళే. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ఆలకించాలి. ఈ దుష్టులైన పనివారు, ఈ నక్కల లాంటి వాళ్ళు, కుక్కల లాంటి వాళ్ళు సంఘాల్లో చేరి తగలబెట్టి చేలు తగలబడిపోతున్నాయి, కుప్పలు తగలబడిపోతున్నాయి, పనలు తగలబడిపోతున్నాయి, ఏమండి తోటలు తగలబడిపోతున్నాయి. అన్ని తగలబెట్టడం తప్ప నీ మాట అగ్నిలాగా ఉంది. తిమోతికి రాసిన మొదటి 2వ పత్రిక దీన్ని ఒక మాట చదువుదాం. ప్రియులారా, సహోదరులారా, అందరం కలిసి వాక్యం చూద్దాం. దయచేసి అన్నిదా భావవద్దు. కొంచెం మాటలు కఠినంగా ఉన్నాయి, ఏంటి అన్న ఇలా చెప్తున్నాడని అనుకోవద్దు. 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడువై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. తిమోతి అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పనిచేసేవాడు ఎప్పుడు మాట్లాడు, స్వార్థకి వెళ్ళేవాడు ఎప్పుడు మాట్లాడు, కూర్చున్నవాడే ఎట్టెళ్ళాడు, ఏం చేశాడు, అట్టున్నాడు, ఎట్టున్నాడు. ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు ఆ రోజు మీటింగ్ పెట్టకపోతే ఫోన్ చేస్తారు. వీళ్ళు ఒక మీటింగ్కి రారు, ఒక సేవ పరిచర్యకి రారు. ఏంది మరి ముందు చెప్పొచ్చుగా అనేదాన్ని అడిగావా? ఏదైనా పొరపాటు జరుగుతుందంటే నీకు తెలిస్తే చెప్పు, అయ్యా ఇది ఇట్ట కాదని చెప్పు. దానికోసం కలిపెడతారు. ఎప్పుడు జరిగిద్దా, ఎప్పుడు ఏం జరిగిద్దా, ఏం చేద్దామా, ఏం పట్టుకుందామా. అపవిత్రమైన వట్టి మాటలు అన్నాడు. 22వ వచనంలో లేక 23వ వచనం చూడండి, 2:23. నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. తిమోతి, జగడాలు, వితర్కాలు, నేర్పులేని మాటలు, కత్తిపోటు వంటి మాటలు అన్నారు. ఏమండి, వారు నాలుకల్లో కత్తులున్నాయి అంటాడండి కీర్తన గ్రంథంలో. అయితే 56వ కీర్తనలు అంటాడు. అవి నూనె కంటే నునుపుగా ఉన్నాయి, తేనె కంటే తీయగా ఉన్నాయి, తెగిపోతున్నాయి. కత్తిపోటు లాంటి మాటలు, తెగిపోయే మాటలు, తగలబెట్టే మాటలు, సంఘాలను పాడు చేసే మాటలు. తీతు పత్రిక 2వ అధ్యాయము, మనం చూస్తాం 3వ వచనం. అలాగునే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. కొండెగత్తెలు ఇక్కడ మాట్లాడ, ఆడ మాట్లాడ, ఇటు అటు ఇటు, వీళ్ళకి టిఫిన్ చేసిన, అన్నం తిన్నా తృప్తిగా ఉండదు. ఇట్లాంటివి ఏమైనా పంచుకుంటే, ఇలాంటివి ఏమైనా మాట్లాడుతుంటే గంటలు మెంటలు వచ్చిందా మాట్లాడుకుంటా ఉంటారు. అదే వాక్యం మాట్లాడతావా, ఈరోజు మన కుటుంబాలు సగం పాడైపోవటానికి ఇయే కారణం. మనం మాట్లాడుకోవటం, ఆ పిల్లలు వాక్యంలో ఆసక్తి. వాక్యం చదవమంటే నేను చదవను అంటాను, ప్రార్థన చేయమంటే నేను చేయను అంటాను,
ప్రార్థనకి రమ్మంటే అటు ఇటుగా వస్తారు. కానీ ఇట్లాంటి ఏమైనా చిన్న కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడి ఇంట్లోకి రాగానే అయ్యా ఇటు జరిగింది అట్ట జరిగింది. నేను చాలాసార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒకటే అంటా, ముందు ప్రభువుని గురించి చెప్పండి నాకు, ఈ పనికిరాని మాటల గురించి కాదు. చాలాసార్లు ప్రియులారా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నప్పుడు ఈరోజు కుప్పలు కుప్పలు పొలాలు చేలు తగలబడుతున్నట్లుగా సంఘాలు తగలబెడుతున్నారు. ఈ నక్కలు ఎక్కడ ఉంటాయి, ఈ కుక్కలు ఎక్కడ ఉంటాయి. మనం ఎవరిని పట్టుకోకూడదో ఎవరిని పట్టుకోవాలో తెలుసుకోవాలి. సంసోను ఒక ప్రతిష్ఠితుడు, ఒక నాజీరు. ఆయన పోయి నక్కలను పట్టుకొని తన పనికి వాడుకుంటున్నాడు. నక్కలను పట్టుకొని నామకరణ సంఘాల్లో మీరు చూడండి. ఈరోజు ఆ పరిస్థితులు ప్రధాన సంఘాల్లో మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళను పట్టుకొని ఉపయోగిస్తున్నాం ప్రియులారా. కాబట్టి జరిగింది ఏందయ్యా అంటే ఈ ఆ తోటలో తగలబడిపోయినాయి. ఆ నాలుక అగ్నియే అంటే మాటల యుద్ధాలు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కర్ర వడి. వాళ్ళు ఫలాంటి రెడీ చేసుకుంటే మేము ఈ మాటలు కదా, వాళ్ళు ఆ వర్తమానం అందిస్తే మళ్ళీ రెండో వారం మళ్ళీ నేను ఇంకొక వర్తమానం అందించాలి. మాటల యుద్ధాలు తగలబడిపోతున్నాయి. ప్రజలకి ఏమో వచ్చి ఆరాధన చేసుకుని వెళ్దాం అనుకుంటే లోకంలో శాంతి లేదు. సంఘంలో మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే సంఘంలోనే మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇక ఆ నుంచి మొత్తం తగలబెట్టేశాడు. 6వ వచనం చూడండి. ఫిలిస్తీయులు ఇది ఎవరు చేశారని చెప్పుకొనొచ్చు తిమ్నాతీని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితులకి ఇచ్చిన గనుక అతడే చేసినని చెప్పుకొని. ఇది చేసింది మొత్తం మాకు అర్థమైంది. మనం అనుకుంటాం ఇది చేసింది ఎవరో మెదలకుండా ఉంటాం, కానీ అది ఏదో ఒక రోజు బయటపడింది. చేసిందంతా తెలుస్తుంది. వారికి తెలిసింది. తెలిసేళ్ళకి వాళ్ళు ఏం చేశారు, సంసోను భార్యని, ఆయన తండ్రిని, ఎవరో సంసోను భార్యను, భార్య తండ్రిని అంటే మామని, ఇద్దరిని పట్టుకొని ఏం చేశారు, తగలబెట్టారు. నువ్వు ఒకటి తగలబెడుతుంటే వాళ్ళు ఇంకోటి తగలబెడుతున్నారు. అంటే తగలబెట్టుకోవడం, హింసకు ప్రతి హింస. ప్రభు ఏం చెప్పాడు, కోపం తీర్చుట నా పని, మృదువైన మాట కోపం చల్లార్చును. సామెతలు 15:1. నొప్పించు మాట కోపం రేపును. ఏమండి, ప్రభు బోధన పక్కన పెట్టేసేసాం. సహించాలి, ఓర్చుకోవాలి. అవసరాన్ని బట్టి ప్రభువే మాట్లాడతాడు, తీర్పు తీరుస్తాడు. భయపడొద్దు. ఆయన ఇచ్చిన సమయం వరకు మనం వేచి ఉండాలి. నువ్వు ఒక ప్రతీకార చర్య చేస్తే వెంటనే ప్రత్యర్థి ఏం చేశాడు, ఇంకోటి చేశాడు. నువ్వేదైతే తగలబెట్టావా, నువ్వు కుప్పలు తగలబెట్టి నేను మనుషులను తగలబెడతాను. ఈసారి మనుషులు తగలబెట్టాడు. ఇది చూడు ఇంకా ఎట్లా ఉందో. నువ్వు కుప్పల్ని చేయలే కదా తగలబెట్టిందే, నేను నీ వాళ్ళని తగలబెడతాను. ఎట్లాకి వెళ్ళిపోతుందో చూడండి. ఆ తర్వాత అప్పుడు సంసోను మరలా మీరు ఇట్లా చేస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి మళ్ళీ లేచాడు. 7వ వచనం చూడు. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసిన ఎడల మీ మీద పగ తీర్చుకున్న తర్వాతే నేను చాలిస్తాను. ఇంకా వెళ్ళిపోతుంది. ఎంత దూరమైనా వెళ్తాం బ్రదర్, ఆగేది లేదు. ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే, ఆగేది లేదు. ఎందుకో మన వాళ్ళ పక్షాన్ని నేను ఉన్నానంటారు వీళ్ళు. ఈయనేం చేశాడు, పగ తీర్చుకున్న తర్వాతే చాలించదని చెప్పి తొడలతో తుంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతం చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. నువ్వు నా వాళ్ళని చంపుతావా, కాబట్టి వాళ్ళను బహుగా అంటే ఆ లెక్క ఇవ్వలేదు అక్కడ ఎంతమంది అనేది. వాళ్ళందరినీ బహుగా హతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 8వ వచనంలో
తొడలతో తుంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించారు. అది ఈయన రావాల్సిన సరైన ఏమండి సరైన స్థలం వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు, రైట్ ప్లేస్ లోకి ఇప్పుడు వచ్చాడు. ఎవరు? సంసోను. ఆయన ఉండాల్సింది ఎక్కడ? ఏతాము బండ సందులో. బలమైనది, పట్టు, మంచి అర్థాలు ఉన్నాయి ఏతాము అంటే. ఏమండి ఏతాము బండ సందులో నివసించాడంట. ఏతాము బండ సందులో నివసించాడు. మనందరూ తెలుసు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో వారిని వెంబడించిన బండ, వారి బండలోనిది త్రాగిరి, బండను కొట్టగా విస్తారమైన జలంలో ప్రవహించిన వారు బండలోనిది తాగిరి, వారిని వెంబడించిన బండ క్రీస్తే. వారిని వెంబడించిన బండ క్రీస్తే. వారు తాగిన జలము జీవజలములు అయి ఉన్నాయి. అలాగైతే ప్రియులారా, నువ్వు ఎక్కడికి రావాలి అంటే నీ సొంతగా చేసే ప్రతిదీ నీకు నష్టమే. ఏదైనా కానీ నువ్వు ఎక్కడికి రావాలంటే బండ సందులోనికి రావాలి, క్రీస్తులోనికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయనే నీకు కోటగా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి రావాలి. అక్కడ మనకు నెమ్మది ఉంటుంది. సంసోను ఎంత బాధపడి ఉంటాడు. అయ్యో, నేను ఇది చేశాను, అది చేశాను, అట్ట చేశా, ఇట్ట చేసి, ఎన్ని చేసినా కానీ నాకు నెమ్మది లేదే. అవును, పెళ్లి చేసుకున్నా నెమ్మది లేదు, ఒక పని చేసినా నెమ్మది లేదు, ఒక ఫంక్షన్ చేసినా నెమ్మది లేదు, ఒక ఉద్యోగం చేసినా నెమ్మది లేదు, ఒక స్నేహం చేసినా నెమ్మది లేదు, అసలు నువ్వు ఒక సంఘానికి వెళ్ళినా నెమ్మది లేదు. కారణం ఏంటి అంటే దేవుని నడిపింపు నీ దగ్గర లేదు. సంసోను ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే ఉంటాడు. సహవాసం ఉండదు, ఏముండదు. ఫెలోషిప్, నో ఫెలోషిప్, నో గాడ్ వాయిస్. దేవుని స్వరం అనేది సంసోనికి లేదు. బలం ఉందని బలాన్ని బట్టి అదిరిపట్టమే కానీ ఎక్కడైనా సంసోను సహవాసంగా మిగతా న్యాయాధిపతులందరూ గుంపులుగా వెళ్ళి యుద్ధం చేశారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే, ఎవరిని కలుపుకోడు. వారు దేవుని సూచనలు, దేవుని స్వరాన్ని కనిపెట్టేవాళ్ళు. దేవుని స్వరం లేదు, ఏం లేదు. ఆయన స్వరమే. నా స్వరం వినపడటమే కానీ మీ స్వరం నేనేందంటాడు. సంసోను ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రార్థన చేసినట్టు ఉండడు. ఆయన అపాయంలో చచ్చిపోయేటప్పుడే ప్రార్థనే కానీ మిగతా సార్ ఎప్పుడు కూడా అయ్యా మరి ఇదేంటి అని ప్రార్థన చేసేటట్టు లేనే. నో ప్రేయర్, నో వాయిస్, నో ఫెలోషిప్. తన సొంత సుప్రయోజనం కోసం పనిచేశాడు కానీ సంసోను ఎక్కడ చూసినా కానీ దేవుని కొరకు ఈ కార్యం చేస్తున్నాను అనే పని ఎక్కడ చేయలే. మిగతా వారంతా యుద్ధాలు చేసిన మిగతా న్యాయాధిపతులు వారు ప్రతి ఒక్కరు ఆ ప్రజల కోసం, వారి కోసం చేశారు కానీ సంసోను ఎప్పుడు చూసినా తన కోసం, తన ప్రయోజనం కోసమే పనిచేసి, నీకు ఇచ్చిన బలం, నీకు ఇచ్చిన వరం, నీకు ఇచ్చిన స్వరం, నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన డబ్బు నీ కోసమా, ప్రభు కోసమా, ఎవరి కోసం వాడతా, ఎందుకు వాడతా, ఏం చేస్తున్నావు, ఎందుకు నెమ్మది లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నెమ్మది ఎందుకు లేదంటే నీకున్నాయని నీ కోసం వాడుకుంటావు, నీ ప్రభు కోసం నువ్వు ఏ రోజు వాడిన వాడిక. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం సంసోను ఎప్పుడైతే రైట్ ప్లేస్ లోకి వచ్చాడో, ఆ పంట సందులోకి వచ్చాడో అప్పుడు నెమ్మది ఉంది. క్రీస్తులోనికి మరలా మనం నూతన సృష్టిగా మార్చబడాలి. సంఘాలనే మారు మనసు పొందమన్నాడు. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు తిరిగి మార్పు రావాలి, మార్చుకోవాలి. ఆ పాత జీవితాలు మళ్ళీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసుకోవాలి. కొత్త సంవత్సరం కూడా వస్తుంది ఒక రకంగా చెప్పాలి.
ఇంకో మాట మనం చదువుతాం. సామెతల గ్రంథం 30 అధ్యాయము 26 వచనం చూడండి. సామెతల గ్రంథం 30 అధ్యాయము 26 వచనం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు ఆయనను అవి పేటు సందులో నివాసం కల్పించుకొనును అన్న. కుందేళ్లు మనం చూస్తాం, బలం లేని జీవులే, కానీ తెలివి గల్లాయి. వెనకాల సింహం వస్తుందో, పులి వస్తుందో, నక్క వస్తుందో, కుక్క వస్తుందో, గద్ద వస్తుందో మనకు తెలియదు, కానీ బాగా వేగంగా వస్తున్నాయి. ఈ కుందేలుకి ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పట్టుకుంటాయని తెలుసు. అప్పుడు ఒక పేటు సందు అంటే ఒక బండ చీలిపోయింది, కలవరిలో రెండుగా చీలిపోయింది. ఈ బండ రెండుగా చీలిపోయింది మన కోసం, మన ఆశ్రయం కోసం. ఆయన రెండుగా కట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఆ బండ సందు లోపలికి వెళ్ళిపోయింది. బయట నుంచి సింహం కేకేస్తుంది, రా బయటికి రా అంటుంది. నేను రాను, ఏం చేసుకుంటా చేసుకోపో అంటుంది. మర్యాదకు వస్తావా లేకపోతే నేను తినేస్తా. అప్పుడు దాకా నిల్చున్న ఈ కుందేలు వెంటనే కాసేపు రెస్ట్ తీసుకొని పండుకొని కాలు మీద కాలు వేసుకొని అంటుంది, నేను రాను, నువ్వు వెళ్ళిపో, నువ్వేమైనా చేసుకోపో. ఎందుకంటే కుందేలు దగ్గరికి రావాలంటే ఈ సింహం కానీ ఏ శత్రువు అయినా బండను దాటి రావాలి. ఆ బండ క్రీస్తును దాటి నీ దగ్గరికి రావడం మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళునే విరిచేశాడు. ఈ సింహాలు ఎట్లా, శత్రువులు ఎట్లా, ఎవరైనా కానీ ఏం చేయలేరు. ప్రభువును దాటి రావటం అనేది ఎవరి వల్ల? మనకి అదే తెలివి లేదు, నా పిల్లలకు తెలివి లేదు, బలము లేవు, మరి జ్ఞానం కలిగిన ఈ చిన్న జీవులు చేయాల్సిన పని చేస్తుంటే బలమున్న సంసోను జ్ఞానాన్ని ఉపయోగించాల. నిర్గమాకాండము 33 అధ్యాయము 21 వచనం చూడండి. నిర్గమాకాండము 33:21. మోషేను గుర్చిన విషయాలు అక్కడ మనం చదువుతాం. ఏమన్నాడయ్యా అంటే 33:21లో, ఇదిగో మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. మోషేకి ఒక కోరిక ఉన్నది. ఏంటి? నేను నిన్ను చూడాలి. కోరిక మంచిదే, గాని మోషే, నన్ను చూసిన వారు ఎవరు బ్రతకల. అవును, నా దగ్గర ఉన్న దూతలు గాని, కెరూబులు, షరాపులు ఎవరు చూడలేరు. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. నన్ను చూస్తే నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోయినా పర్లా, నేను నిన్ను చూడాలి. మరి నువ్వు చచ్చిపోతే పరిచర్య ఎట్లా? ప్రజలను తీసుకెళ్లేది ఎట్లా? అయినా పర్వాలా, నేను చూడాలి. నేను నిన్ను నువ్వు నన్ను చూడాలి అంటే డైరెక్ట్ గా చూడలేవు. అదిగో ఒక బండ ఉంది. ప్రభువా, తండ్రిని చూపించు, మాకు అంతే చాలు. ఉద్యోగం వస్తే అంతే చాలు, ఇల్లు కడితే అంతే చాలు, పిల్లలకు పెళ్లిళ్ళు అయితే అంతే చాలు, ఈ రోగం పోతే అంతే చాలు అంటాం. కానీ పిలుపు అన్నాడు, ప్రభువా తండ్రిని చూపించు, నాకంతే చాలు అన్నాడు. అంటే ఏమన్నాడు పిలుపు? నేను ఎంతకాలం మీతో ఉండాలి? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే కదా. యోహాను సువార్త 14లో మనం చూస్తాం, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడే. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నాం, మోషే నువ్వు నన్ను చూడాలి అంటే ఆ బండ దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారా మాత్రమే నన్ను చూడగలరు, కానీ వేరేగా చూడలేదు. నీ సమీపంలో ఒక బండ ఉంది కదా, ఆ బండ మీద నువ్వు నిలవాలి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్నుంచుతా. ఆ బండకు సందు ఏర్పడింది, కొట్టబడింది, చీల్చబడింది. ఆ బండ సందులో నువ్వు ఉండాలి. సంసోను బండ సందులో ఉండాలి, కుందేలు బండ సందులో ఉండాలి, మోషే బండ సందులో ఉండాలి. పరమగీతము 2వ అధ్యాయం
పరమగీతము 2వ అధ్యాయము 14 వచనం లేక 13 వచనం. అంజూరపు కాయలు పరిపక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనలిచ్చుచున్నవి. నా ప్రియులారా, నా ప్రియురాలా, సుందరవతి, లెమ్ము రమ్ము, బండ సందులో ఎగురు నా పావురమా, పేటు బీటును ఆశ్రయించు నా పావురమా, బండ సందులో ఎగురు నా పావురం. ఈ పావురం ఎక్కడ ఉండాలి? పావురం విశ్వాసకి, సంఘానికి పోలికగా ఉంది. బండ సందులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. అవును, పావురము మీరు చూడండి, కాకులు గాని పిచ్చుకలు గాని మిగతా అన్ని మనకు దగ్గరలో గూళ్ళు కడతాయి. కానీ పావురం ఎప్పుడు ఇక్కడ చెట్ల మీద వాటి మీద కాకులు ఎత్తి పెట్టదు, బండల మీద పెట్టింది, పంటల మీద పెట్టి బండ సందులో ఎగురుతుంది ఈ పావురం కదా. అలాగైతే ప్రియులారా, సంసోను ఎక్కడ ఉండాలి అంటే బండ సందుకి రావాలి. ఈ పరిస్థితులన్నిటిని దాటి బండ సందుకి రావాలి. ఆ కుందేలు, బలం లేని ఆ కుందేలు జ్ఞానంతో బండ సందుకు వచ్చేసింది. అలాగే మోషే చనిపోతాడని తెలిసినా గాని, నువ్వు నా చూస్తే చనిపోకుండా ఉండాలంటే కనీసం నా ముఖం కాదు కానీ నా వెనక పార్శ్వం నీకు కనపడేది, ఆ బండ సందుకు దగ్గరికి రా. ఆ బండ సందులో ఉంచి ఆయన చేతులతో కప్పి ఆయన దాటి వెళ్ళుచున్నప్పుడు ఆ వెనక పార్శ్వం చూశా. ఈ పావురం క్షేమంగా ఉండాలంటే, సంఘం క్షేమంగా ఉండాలంటే ఈ బండ సందులో నిజంగా ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు క్రీస్తులో మనకి భద్రత, క్షేమం, నెమ్మది ఉన్నది. అక్కడికి మనం రావాలి, ఆయనతో మనం మాట్లాడాలి. కాబట్టి ప్రియులారా, ఆ సంసోను జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు సరికాని ఆ నిర్ణయాలు, సరికాని ఆలోచనలు, సరికాని విధానంలో వెళ్తున్నప్పుడు ఆయన మరి చాలా నష్టపోయాడు. సరైన రైట్ ప్లేస్ లోకి వచ్చాడు, బండ సందులోకి వచ్చి ఆయన దాగి ఉన్నాడు. అప్పుడు ఆ ప్రమాదం అంతా అక్కడి నుంచి ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నువ్వు నేను కూడా మన సొంత ఆలోచనలు, అపవిత్రమైన నక్కలేమన్నా ఉన్నాయా? సొంత ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పగ తీర్చుకోవటం ఏమన్నా ఉందా? మరి మందిరాలు తగలబెట్టే ప్లాన్లు ఏమన్నా మన దగ్గర ఉన్నాయా? సంఘాలు లేకుండా చేయాలి, నష్టం చేయాలనే ప్లాన్లు మన దగ్గర ఏమన్నా ఉన్నాయా? మనకు తెలియకుండానే సాతాను చేతిలో వాడబడుతున్నామా? అలాంటి ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఎక్కడికి రావాలయ్యా అంటే క్రీస్తులోనికి రావాలి. ఆయనకి మనల్ని అప్పగించుకోవాలి, ఆయన ఆలోచనలకి మనం అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆ సంఘం కోసం ప్రాణం పెట్టింది నువ్వు కాదు, నేను కాదు, లేకపోతే బిషప్పులు, రాయప్పలు, అయ్యప్పలు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో కాదు. ఆ సంఘం కోసం ప్రాణం పెట్టింది ప్రభువు కాబట్టి ఆ సంఘ విలువ ఆయనకి తెలిసిద్ది. కాబట్టి ఆయన మనకు నేర్పుతాడు. ఆ సంఘంలో మనం ముందుకు సాగుతాం. అంతేగాని అప్పుడు మనం తగలబెట్టే పనులు మనం చెయ్యం, నీళ్లు పోసే పని మనం చేస్తాం. తగలబెట్టే పనులు మనము చెయ్యము, నీళ్లు పోసే పని మనం చేస్తాం, తోటలు కాపాడే పని మనం చేస్తాం, చేలు ఇంకా పైరు అభివృద్ధి అయ్యే పనులు మనం చేస్తాం. కాబట్టి నీ ద్వారా సంఘము, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ భార్య ద్వారా సంఘానికి నష్టం కలుగుతుందా, లేకపోతే సంఘానికి మేలు కలుగుతుందా? ఈ కాన్ఫరెన్స్ లో వింటున్నటువంటి ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి పెద్ద, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి గాయకుడు, ప్రతి నాయకుడు మనం స్వవిమర్శ చేసుకొని లోపాలుంటే దిద్దుకొని మనం ముందుకు సాగుదాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగా.
మంచిది. మంచి దైవ సందేశాన్ని అందించిన దైవ సేవకులు బి సత్యం బాబా గారు అన్న గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.